ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి. నెల్లూరు సొంతపేట మార్కెట్ దగ్గర నుండి మాట్లాడుతున్నాను. ఒక 20 రోజుల ముందు అనుమానాస్పదంగా ఈ మార్కెట్ లో పాతగుడ్ల అంగడ్లన్నీ 50 అంగళ్ళు, ఒక 30 ఇది తగలబట్టము, తర్వాత ఒక 20 పాక్షికంగా దెబ్బతింటము జరిగింది. అయితే ఆ రోజు విదేశాల్లో ఉన్న మంత్రి పొంగూరు నారాయణ గారు వెంటనే స్పందించి స్థానికంగా ఉండే మా నాయకులందరినీ కూడా వెళ్లి వాళ్ళకి కష్టంలో తోడుండని చెప్తే అదే విధంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఎప్పుడు ఎక్కడా కనపడని వారు అంతా ఆ రోజు మంత్రులుగా ఉన్నప్పుడు పొంగూరు నారాయణ గారు నెల్లూరులో గెలిస్తే ఎక్కడ కనపడరు అనే వాళ్ళందరూ ఈ రోజు నోరు మూసుకొని అవాక్కై చూస్తున్నారని చెప్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు వీళ్ళందరికీ కూడా ఆయన సొంత నిధులతో 10 లక్షలు కేటాయించి ఒక 50,000 లెక్కన 8 అంగళ్లకు, 25,000 లెక్కన 12 అంగళ్లకు, ఒక మిగతా అంగళ్ళకి 30 అంగళ్ళకి 10,000 లెక్క చొప్పున ఇవ్వటము. అంతేకాకుండా మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా వీళ్ళకి ఫస్ట్ లో ఎలా ఉందో అదే విధంగా ప్రతి కొట్టును కూడా ఈ రోజు తీర్చిదిద్దుతున్నారు. దానికి కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. దట్ ఈజ్ పొంగూరు నారాయణ గారు. ఎవరికైనా చెప్తున్నాను, కష్టకాలంలో ఆపదలో ఉన్నాను అంటే ఆదుకునే వ్యక్తి నెల్లూరులో మొట్టమొదటి వ్యక్తి పొంగూరు నారాయణ అని గర్వంగా చెప్తున్నాను. ఇదే విధంగా ఇప్పుడే కాకుండా కరోనా టైంలో ఆయన ఆసుపత్రి అయితేమి, ఆయన కాలేజీలు అయితేమి పేద ప్రజలకు ఇచ్చి ఉచితంగా లక్షలు నష్టపోయిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అదే విధంగా పెన్నా నది తీరాన 2 సార్లు వాటర్ ట్రెడ్ వస్తే జనాలు ఇళ్లలో ఉండే పరిస్థితి లేని రోజు వాళ్ళందరినీ కూడా 4 రోజుల భోజన సదుపాయాలు కలిగించిన ఏకైక వ్యక్తి పొంగూరు నారాయణ గారు. ఆ రోజు ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉంటే కూడా నామమాత్రంగా గవర్నమెంట్ సొమ్ముతో అందంత అన్నం సరిగా కూడా అందకుండా చేసిన వాళ్ళు. కానీ ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రజలు హర్షించరు. మీరు మొన్న 11కే పరిమితం చేశారు, ఈ రోజు గుండు 0 రాబోయే రోజుల్లో చెప్తారు. కాబట్టి నోరుందని అధికార పక్షంలో ఉన్నప్పుడు మీరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే, మీరు చేసిన దొంగ పనులన్నీ మాకు అంటుకునేటట్టు మాట్లాడితే ప్రజలందరూ గమనించి మీకు రాబోయే రోజుల్లో ఇంకా బుద్ధి చెప్తారని చెప్పనేసి హెచ్చరిసిన వాళ్ళు వచ్చి పప్పులు, ఉప్పులు, బియ్యము కొద్దిగా ఇచ్చి వాళ్ళందరినీ గాని ఎలా చేశారంటే దింపుడు కళ్ళ ఆశ ఉంటది చూడు. చనిపోయిన వాళ్ళు బతకరు, కానీ దింపుడు కళ్ళ దగ్గర దింపినారా దేవుళ్ళు తలుచుకుంటే బతకతారనే ఆశతో ఎలా దింపుతారో అదే విధంగా కష్టంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆయన సొంత నిధులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా సంపాదించారు. 1 రూపాయి కూడా ఇవ్వకుండా చేతులు దులుపుకొని వెళ్లారు. కానీ అధికారంలో ఉండి ప్రభుత్వం సొమ్ము ఇవ్వచ్చు, కానీ అలా కాదు అనేసి పొంగూరు నారాయణ గారు తన సొంత డబ్బులు 10 లక్షలు కేటాయించిన మహోన్నత వ్యక్తి అని చెప్పేసి నేను తెలియపరుస్తూ, మేమందరం కూడా మహిళలమే పొంగూరు నారాయణ గారికి థ్యాంక్ యూ నారాయణ సార్. నారాయణ సార్ గారు నమస్తే అయ్యా. మీ దయ వల్ల, దేవుని దయ వల్ల ఎట్నో ఈ పొగ వల్ల గుడ్డలు నల్లంగా పోయి ఆగిపోయిన గుడ్డలు ఏదో మీరు దయదలిసి మాకు 10,000 లెక్కన అందరికి 30 మందికి ఇచ్చారు. అదే 10,000. కానీ పేద సాదాకి ఏం బాగలేదన్నా కానీ మీ ఆసుపత్రికి వచ్చి చూపించుకోమని మా ఇళ్ల కాడ కూడా వచ్చి క్యాంపులు పెట్టి ఇవన్నీ చేపిస్తున్నారు. దానికి మేము ఎంతో సంతోషించాం. ఆ రోజు నువ్వు వచ్చి చెప్పిన దానికే నీ మాటని ఆమోదించి మేము రోడ్లోకి వెళ్ళిపోయాం. నీ మాట ఆమోదించి రోడ్లోకి వెళ్ళిపోయాం. తర్వాత పార్టీ మారిన తర్వాత వాళ్ళు ఏదో ఇచ్చారు, మేమేమో తీసుకున్నాం, అయిపోయింది. ముందు వెనక మా పరిస్థితి, కానీ అంతటికీ మీరే కారణం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.